హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ సెకండ్. సో మీ ముందుకు ఇంకొక హౌస్ని తీసుకొచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్లీ కబోర్డ్ ఫినిషింగ్ అనమాట. సో మనకి హౌస్లో ఇంటీరియర్ కూడా చేపించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి G+1 హౌస్ అనమాట. కింద పైన మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అండ్ మనకి అందులో కబోర్డ్స్ అయితే చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూపించేస్తాను. అండ్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మధ్య అందరూ వీడియో చూసిన లైక్స్ కొట్టడం మర్చిపోతున్నారు. సో కైండ్లీ చూసే ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. అండ్ మీకు మెయిన్గా ఇక్కడ పార్కింగ్ ఏదైతే ఉందో పార్కింగ్ చూపించేస్తాను. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. సో మనకి మంచిగా ఒక ఆల్టో కార్ నీట్ కార్ అయితే పట్టే ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కూడా నీట్గా POP వేసి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నుంచి ఇలా గేట్ నుంచి మెయిన్ గేట్ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక రూమ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ లాగా గెస్ట్ రూమ్ లాగా అయితే వచ్చారు. అండ్ ఆ గెస్ట్ రూమ్లో ఇలా కబోర్డ్స్ కూడా నీట్గా చేయించడం జరిగింది. అండ్ POP ఎవ్రీథింగ్ అయితే ఇలా చేయించడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా పెట్టారు. సో ఇది ఒక గెస్ట్ రూమ్ లాగా అయితే ఉపయోగపడుద్ది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు సైడ్ ఇది ఏదైతే ఉందో. అండ్ ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అనమాట. సో సెట్ బ్యాక్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్, మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. అండ్ అక్కడ ఈస్ట్ ఫేస్ కు డోర్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర ఒక సేఫ్టీ గ్రిల్స్ అండ్ ఇలా మంచి పెద్ద డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పార్కింగ్ ఏరియా మెయిన్ గేట్ ఇది క్లోజ్ చేసి మనకి ఇలా కనిపించుద్ది. సో ఇది ఎంత మంచి స్పేస్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి సిట్అవుట్ ఏరియా లాగా కూడా ఇది ఉపయోగపడుద్ది. ఒకవేళ కార్ లేదంటే కార్లో బయట పెట్టుకుంటే ఇలా సిట్అవుట్ లాగా ఉపయోగపడుతుంది. వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట. హౌస్ ఎంట్రింగ్ నుంచి మనకి నీట్గా ఇలా POP చేయించడం జరిగింది స్టార్టింగ్ పాయింట్ నుంచి. సో మనం నార్త్లో ఎంట్రీ అయినాము. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్. అండ్ ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ అనమాట. సో చెప్పుల స్టాండ్ కానీ ఆర్ఎల్స్ ఇది ఏ విధంగా అనేది ఒకటి ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్. సో హాల్లో మనకి టీవీ ఏరియా కంప్లీట్గా మంచి కలర్స్, సో గుడ్ లుకింగ్ గురించి పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే వైర్స్ చూస్తున్నారో మీరు, దీనికి కూడా చిన్న ప్రొఫైల్ లైట్లు అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఇది ఎంత చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి గుడ్ లుకింగ్ POP అనమాట. సో కంప్లీట్గా ఇది వచ్చేసి POP. అండ్ మనకి హాల్లో ఇలా అయితే ఉంటుంది. సో మంచి స్క్వేర్ టైప్లో అయితే ఉంటుంది హాల్. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్, అది వచ్చేసి మెయిన్ వెంటిలేషన్ కోసం కూడా ఒక విండో అయితే సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, సో హ్యాండ్ వాష్ ఇలా ప్రొవైడ్ చేశారు నీట్గా. అండ్ అక్కడ కూడా మనకి కబోర్డ్స్ చేయించి గ్లాస్ ఐటమ్ అయితే పెట్టడం జరిగింది. ఒక హ్యాండ్ వాష్లు అలా ఏమైనా సోప్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్. సో మీరు ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో మనకి కిచెన్లో నీట్గా ఇలా కబోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూసినా ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. పూజ రూమ్ కూడా నీట్గా కబోర్డ్స్ వేసి కబోర్డ్ డోర్ అయితే ఇన్స్టాల్ అయితే చేశారు. అండ్ మనకి అక్కడ వెంటిలేషన్ కోసం ఈ విండో ఉంటుంది. అండ్ మనకి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కబోర్డ్స్ అనమాట. సో మంచిగా డిజైన్ మంచి కలర్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ పైన కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ కబోర్డ్స్ అనమాట. అండ్ ఇది రెగ్యులర్ యూసేజ్ థింగ్స్ ఉంటాయి కదా, దానికోసం అయితే ఇట్లా మెయింటైన్ చేయడం అయితే జరిగింది. గ్లాస్ ఫినిషింగ్తో చాలా గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే చూసినా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనం ఇలా మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేస్తే సో మనకి ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ మనకి పైన చూసినా సుంచు మీద కూడా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. మీరు ఏదైతే చూసినా ఇది వచ్చేసి క్లాసిక్ POP అనమాట. గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ మీరు చూసినా కదా, అది వచ్చేసి మిర్రర్ అనమాట. అండ్ మీరు ఇది ఏదైతే చూసినా ఇది వచ్చేసి కబోర్డ్స్ స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇదైతే చూసినారో స్లైడింగ్ డోర్స్ అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ ఈ బెడ్రూమ్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఇటు సైడ్ అయితే టాయిలెట్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇదే చూసినా ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో మనకి ఇలా నీట్గా ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అండ్ మిర్రర్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అండ్ వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ ఒక విండో అంటే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూసినది వచ్చేసి లైమ్ కలర్లో ఉన్న కబోర్డ్స్ అనమాట. సో మనకి ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇది అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఒక సేఫ్టీ లాకర్ కూడా కబోర్డ్ సిస్టమ్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదైతే మన మెయిన్ థింగ్స్ ఏమైనా ఉన్నా సేఫ్టీ లాకర్ లాగా అయితే పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఈ టాయిలెట్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. సో ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో అయితే వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అనమాట. సో మనకి ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కూడా గుడ్ లుకింగ్ POP. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ వచ్చేసి కింది సైడ్ పోర్షన్ అనమాట. సో పైన ఇంకో పోర్షన్ ఉంది, అది కూడా మీకు ఫాస్ట్గా రఫ్గా చూపించేస్తాను. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది ఏరియా ఏదైతే ఉందో, మీరు ఇందాక కింద పార్కింగ్ ఏరియా చూసారు కదా, సేమ్ అలాంటిదే ఇలా మన పైన సెటప్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇది ఇక్కడ మనకి
ఒక చిన్న రూమ్ లాగా, ఒక సిట్ అవుట్ ఏరియా లాగా అయితే ఉపయోగపడుద్ది. మీరు అది చూస్తున్నారు కదా. సో ఈ పైనుంచి ఇలా ఇలా క్రికెట్ ఆడుతున్నారని అలా అయితే ఉంటుంది వ్యూ. ఇది వచ్చేసి హౌస్ వచ్చేసి ఈశాన్య విధి పోటుతో ఉంటుంది. ఉత్తర ఈశాన్య విధి పోటు వాస్తు ప్రకారం మంచిదే అంటారు. సో మీరు ఎవరైనా కొనేటప్పుడు ఒకసారి చెక్ చేయించుకుంటే. సో కింద ప్రొవైడ్ చేసిన మాదిరిగానే మనకి పైన కూడా ఒక గెస్ట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే చూసిన ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అనమాట, లేదంటే ఇంకో బెడ్రూమ్ లాగా కూడా ఇది ఉపయోగపడుద్ది. మనకి ఇక్కడ సుంచుకి కబోర్డ్స్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇలా విధంగా పెట్టారు. అండ్ మీరు ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మిర్రర్ అనమాట. సో ఇదే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మిర్రర్. సో మనకి చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. కబోర్డ్స్ కూడా కలరింగ్ కూడా చాలా ప్రీమియం అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇందాక మీకు గ్లాస్ చూపించాను కదా, కింద కిడ్స్ పిల్లలు ఆడుకునే ఏరియా ఏదైతే ఉందో. సో మనకి ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మెయిన్ డోర్ వరకు ఒక సిట్ అవుట్ ఏరియా లాగా అయితే ఇది అవుద్ది మనకి. ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ ఉందంటే ఈ హౌస్ వాళ్ళకి సూట్ అవుద్ది అనమాట. అండ్ మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్ కోసం అయితే ఇలా పెద్ద మీద జరిగింది కబోర్డ్స్. సో కింద ఒక స్టాండ్ చూపించాను కదా, దానికి ఇలా యూజ్ చేయడానికి అయితే ఆప్షన్ అవుతుంది. మనకి అక్కడ సేఫ్టీ గ్రిల్ పెట్టారు. సో లేట్ చేయకుండా హౌస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క పైన ఫ్లోర్లో పైన ఉన్న పోర్షన్కి అయితే హౌస్లోకి వెళ్ళిపోదాం. సో ఇదైతే ఉందో మనకి హాల్ అనమాట. సో టీవీ ఏరియాలో ఉన్న కబోర్డ్స్ కలర్ ఏవైతే ఉన్నాయో సేమ్ కింద పోర్షన్లో మాదిరానే సో మంచి గుడ్ లుకింగ్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో దీనికి కూడా మనకి అక్కడ ప్రొఫైల్ లైట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ హౌస్ కంప్లీట్, ఈ పైన ఉన్న పోర్షన్ కంప్లీట్ గా చూపించే ముందు మీకు ఇక్కడ రేట్స్ అనేది చెప్పేస్తాను. సో ఈ హౌస్ వీడియో ఇప్పటి వరకు చూపించాను కదా, స్కిప్ చేయకుండా చూస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకసారి ఒకవేళ స్కిప్ చేసి మీరే హౌస్ లో ఉన్న ఎలిమెంట్ అయితే మిస్ అవుతారు అనమాట. సో ఈ హౌస్ వచ్చేసి మనకి చెక్ పోస్ట్ నుంచి చాలా దగ్గర అయితే ఉంటుంది. సో ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి గురుకుల్ స్కూల్ ఉంది కదా, సో గురుకుల్ స్కూల్ ఏరియాకి అయితే ఇది చాలా దగ్గర. అండ్ ఇది వచ్చేసి మనకి 2060 లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో 2060 లో ఈ హౌస్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు మనకి. ఎందుకంటే బిల్డర్ ఎక్కడ ప్లేస్ అనేది వేస్ట్ చేయలేదు. సో మనకి 3 bedrooms, కింద పోర్షన్ 3 bedrooms లాగా, అండ్ పైన పోర్షన్ లో 3 bedrooms లాగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఒక పేరెంటల్ 3-4 kids ఉండి అలా పెద్దగా ఉండే ఫ్యామిలీకి అయితే ఇదైతే వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ కంపారిజన్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్న మ్యారీడ్ అండ్ న్యూలీ మ్యారీడ్ ఉన్న ఇద్దరు అన్న తమ్ముళ్ళు తీసుకోవడం ఇది ఒక అడ్వాంటేజ్ అయితే నేను చెప్తాను. సో హౌస్ అయితే మంచి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి 2060 సైజ్లో అయితే ఉంటుంది హౌస్. సో 2.75 cents లో మనకి ఇది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ విధంగా సెటప్ చేయడం చాలా మంచి, చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఇది వీళ్ళు 1,05,00,000 చెప్తున్నారు. సో 1,05,00,000 అయితే చెప్తున్నారు. సో నెగోషియబుల్ ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే రేట్ మెన్షన్ చేశారో అక్కడే ఉంటారు. సో మీరు వచ్చి చూసి నచ్చింది కొందాము అనే మీకు ఉద్దేశం ఉంది అంటే డీల్ మాట్లాడితే సో రేట్ అనేది ఫైనల్ అవుతుంది. సో నెగోషియబుల్ కూడా ఉంటుంది. సో మీరు వచ్చి మాట్లాడి కూర్చొని కొంటాము, ఫైనల్ చేస్తాము, ఇంకా మేము తీసేసుకుంటాము అలా ఇది అని చెప్పి అంటే అండ్ రేట్ అయితే తగ్గించుకొని మీకు ఇచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి గురుకుల్ స్కూల్కి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి స్ట్రైట్గా వెళ్తే ఆ హాస్పిటల్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను కదా, సో మెన్షన్ చేయడం ఏముంది, సో మనకి ఇది ఈశాన్య వీధి పోటు అయితే ఉంటుంది, నార్త్ ఫేసింగ్, ఉత్తర ఈశాన్య వీధి పోటము. సో వాస్తు ప్రకారం మంచిదే అంటారు. మీరు ఒకవేళ చెక్ చేయించుకొని మీకు వాస్తు ప్రకారం కొన్ని ఉద్దేశం ఉందంటే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు వీడియోలు చెప్పలేదు అది ఇదంటే ఇది ఏముంది స్కిప్ చేస్తుంటే ఇలాంటివి మిస్ అవుతుంటారు అనమాట. సో చెప్పాను కదా, రేట్ వచ్చేసి 1,05,00,000 చెప్తున్నారు, 1,05,00,000 చెప్తున్నారు. రేట్ నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ అయితే కాదు. సో కంప్లీట్ కబోర్డ్స్ అయితే చేస్తారు. మనకి మీరు వీడియోలో కొన్ని చోట్ల పెయింట్స్ అయితే పోయినాయి కదా, అవి మనకి కబోర్డ్స్ చేసే టైంలో పోయింటాయి. మనకి మళ్ళీ చిన్న టచ్అప్ అయితే ఇస్తారు పెయింటింగ్కి. మీరు ఆ డిస్టర్బ్ అయిందని మీరు ముందే ఏమంటారు ఇది అవ్వద్దండి. సో మనకైతే ఏదైనా కబోర్డ్స్ చేస్తే పెయింటింగ్స్ ఏదైనా పోతే మనకి నీట్గా చేసి అయితే ఇస్తారు. సో మీకు ఈ పోర్షన్ ఫాస్ట్ చెప్పేస్తాను. ఇదైతే ఉంది హాలు. సో మనకి హాల్లో ఇలా నీట్గా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ పక్కన కూడా టైల్స్ అయితే పెట్టారు, ఇక్కడ ఈ సైడ్ వాల్స్ కూడా. అండ్ ఇది ఏదైతే ఉందో కిచెన్ అనమాట. అండ్ కిచెన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి ఇలా నీట్గా ఒక కబోర్డ్ కూడా ఇన్స్టాల్ చేశారు ఇక్కడ. అండ్ ఇదైతే ఉందో పూజ రూమ్ అనమాట. సో పూజ రూమ్ కూడా కబోర్డ్స్ చేయించడం జరిగింది. అండ్ ఇదైతే ఉందో సో పిస్తా కలర్, ఈ కబోర్డ్స్కి చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, సో కబోర్డ్స్ ఇటు సైడ్ ఏదైతే రెగ్యులర్ మీరు యూజ్ చేసుకోవడానికి అయితే ఉందో ఇక్కడ మనకి ఇలా గ్లాస్ ఐటమ్ లాగైతే పెట్టడం అయితే జరిగింది. గ్లాస్ కబోర్డ్స్ అయితే డోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇది చూస్తున్నారు కదా మీరు. సో మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేస్తారు కబోర్డ్స్ లో కిచెన్ లో. సో కింద అలా కూడా కింద కూడా ఇలానే ఉంటుంది, చూపిన మర్చిపోయాను నేను. సో ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట.
సో కిచెన్ అయితే కూడా స్పేసియస్గా అయితే ఉంది, ఇరుగ్గా లేదు కిచెన్ ఏదైతే ఉందో. సో ఇదైతే కిచెన్ అనమాట. అండ్ ఇది ఏదైతే ఉందో ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఇలా డిఫరెంట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ పిఓపి కూడా గుడ్ లుకింగ్గా ఉంది. అండ్ అక్కడ సుంచుకి ఏదైతే ఉందో మనకి కబోర్డ్స్ వేయించారు. అండ్ ఇలా ఒక వాల్కి డిఫరెంట్ థీమ్, సేమ్ కింద ఉన్న లాగానే ఏమంటే కబోర్డ్స్ కలర్స్ అవన్నీ డిఫరెంట్ అనమాట. సో మిర్రర్ కూడా మనకి ఇలా పెట్టడం జరిగింది, ఇది కూడా డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఈ వాష్రూమ్ లో వెస్ట్రన్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్ కూడా స్పేసియస్ గానే ఉంది. అండ్ ఇలా మనం ఈ బెడ్రూమ్ స్ట్రైట్ గా వెళ్తే అండ్ మీరు చూడొచ్చు. సో ఇదేదైతే ఉందో టైల్స్ యూజ్ చేయడం జరిగింది, పైన మొత్తం డిఫరెంట్ గా లుక్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. అండ్ మనకి ఇది కబోర్డ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో స్లైడింగ్ డోర్స్ మెన్షన్ చేశారు ఇక్కడ, సో నార్మల్ డోర్ అయితే పెట్టలేరు. అండ్ మీరు ఇదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మిర్రర్ కమ్ ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో క్లోజ్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఆల్సుకునే సర్చింగ్లో ఉన్నారో, చూసింది ఇల్లు నచ్చింది, ఇల్లు నచ్చిందంటే అలా మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టడానికి అయితే కొంచెం ట్రై చేయండి. నాకు కూడా కొంచెం హెల్ప్ అవుద్ది అనమాట. అండ్ మీరు ఏదైతే ఉన్నారో కామెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కామెంట్ చేస్తే మీకు రిప్లై కూడా అలానే ఉంటుంది. సో అక్కడ మీరు కామెంట్ చేశారు కదా, అక్కడ మీ నేమ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే జీమెయిల్ పెట్టుకున్నారో పూర్తి పేరు, ఈవెన్ మీ ఇంటి పేరుతో సహా కామెంట్ బాక్స్లో ఏదైతే చూపిస్తుంది మీ నేమ్ ఏదైతే చేశారో. సో మీరు అలానే అనవసరమైన కామెంట్ చేస్తే నేనేం చేస్తానంటే ఇలాంటి తీసుకొచ్చి మీ ఇంటి పేరు మొత్తం ఆ నేమ్ ఏదైతే ఉందో దీన్ని కౌంటర్ అయితే వీడియో అయితే ఇస్తారనమాట. సో చెప్తున్నాను, కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే అనవసరంగా నేను ఏదైతే చేస్తున్నానో వీడియోస్ ఇదేదో లక్షల్లో కోట్లలో వ్యూస్ అయితే వెళ్ళట్లేదు. నేను లోకల్గా రియల్ ఎస్టేట్ ప్రకారం అయితే చేస్తున్నాను. సో మనకి తెలియదు ఏముంది, వ్యూస్ వచ్చేసి ఒక 2K, 2000, 2500, 1500 అలా వస్తుంటాయి ఒక హౌస్కి. సో దానికి కూడా మీరు వీడియో అయితే కర్నూలు చేసేస్తున్నాడు నేను అలాంటివి కొంచెం అదేమంటారు డిస్టర్బ్ పెట్టకండి. సో అది నేను ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. మీరు ఇలాంటి మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఏజెంట్స్ కాల్ చేయదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.